సంగారెడ్డి జిల్లా రాయకోండ్ మండల కేంద్రంలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు ప్రభుత్వం రావడమే ప్రజాపాలన అని దామోదర రాజనరసింహ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు అన్నారు. తీర్పిచ్చి సరిగా నెల రోజులైతున్నది. పోయిన నెల 3వ తారీఖు ఓ మార్పు కోసం ప్రజలు తీర్పిచ్చారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఆనాడు అభయహస్తం పేరిట 6 గ్యారంటీలు అని చెప్పి ముందుకు ఆ 6 గ్యారంటీలలో మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ, రెండోది తెలంగాణ మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం అని చెప్పి, ఈనాడు 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని పేదల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ఈరోజు 10 లక్షల రూపాయలకు చేసింది. ఎందుకు పెంచింది అంటే ఇంత డబ్బు సరిపోకపోయినా ఇంకో 5 లక్షలు పెంచాలి, ఏ హాస్పిటల్ పోయినా మీరు అప్పుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది 10 లక్షలకు చేసింది ప్రభుత్వం. గృహలక్ష్మి పేదవారికి ఇల్లు ఇవ్వాలి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అని చెప్పేసి, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు, చేయూత పెన్షన్ల పథకము, రైతు భరోసా అనేది, ఈ రకంగా ఒక్కొక్క పథకాన్ని అంచెలంచెలుగా ఆచరణకు తీసుకురావాలి. అందులో ఆ సదుద్దేశముతోటే ఈ రోజు ప్రభుత్వం అనేది ప్రజల ముందుకు రావాలి, ప్రజలతోటి మమేకం కావాలి. దానికి అనుగుణంగా అప్లికేషన్ తయారు చేసి వాళ్ళకి అప్లికేషన్లు ఇవ్వాలి. ఆ అప్లికేషన్లు మీరు నింపి మళ్ళీ ఎన్ని కౌంటర్లు రాయకోండి. ఈరోజు 10 కౌంటర్లు ప్రత్యేకంగా మహిళలకు, దివ్యాంగులకు అందరికీ ప్రత్యేకంగా కౌంటర్లు ఉన్నాయి. ఆ కౌంటర్లలో మీరు దరఖాస్తులు ఇచ్చి రసీదు తీసుకోండి. రాబోయే కాలంలో అసలైన లబ్ధిదారునికి లాభం చేకూర్చే విధంగా, వారిని కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ 6 గ్యారంటీలు అనేది ఆనాడు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవి అమలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కనుక మీ అందరూ కోరేది ఒకటి, అందరూ మీ దరఖాస్తులు కౌంటర్లో ఇవ్వండి. ఆ కౌంటర్లో ఇచ్చిన దరఖాస్తులని పరిశీలిస్తాము, న్యాయం చేస్తాము, మన ప్రాంతంని అభివృద్ధి చేసుకుందాం. ప్రజలు